హలో హాయ్ వీవర్స్, ఈరోజు అయితే సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇది ఫిష్ ఫ్రైకి పేస్ట్ అన్నమాట. సో సీడ్స్ పడినాయి, నేను ఆ విత్తనాలు అయితే తీసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు వీడియోలో అది పడిందని. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం మంచిగా కలిపి రెడీగా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా మన ఫిష్ కూడా మంచిగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాము. ఈ ఫిష్కి వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పేస్ట్ అంతా అప్లై చేయాలి. ఇది ఇంట్లో హోటల్లో అయితే డీప్ ఫ్రై ఎక్కువ చేసి ఇట్లా చేస్తారు. మనం హెల్తీ వేలో తక్కువ ఆయిల్ వేసుకొని లైట్గా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా ఒక్కొక్క ఫిష్ పీస్ అయితే పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫ్రై చేసుకుంటున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉండే, మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ వీలైతే. మీకు ఇట్లా ఫిషెస్ పీసెస్ అప్లై చేసి పెట్టాం కదా, ఒక పక్క ఫ్రై కూడా అయిపోతుంది. ఇట్లా అన్ని ఫిష్లు ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకుండా ఉండింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మన ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా సింపుల్గా ఆ పేస్ట్ అప్లై చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై అయితే చేసేసుకోండి. కొంచెం టైం అయితే పడుతుంది ఈ ఫిష్ ఫ్రై లోపల వరకు కుక్ అవ్వాలి కదా, అందుకోసం అనేసి. సో ఈ ఫిష్ ఫ్రై అయితే నేను పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పెట్టుకొని దాంట్లో అయితే తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఏమన్నా ఉన్నా మన వరకు రాకుండా కొంచెం హార్డ్ వర్క్ అవుతుందని. సో ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. కొంచెం టైమే పడుతుంది, బట్ ఫ్రైకే ఎక్కువ టైం పడుతుంది. మంచిగా అన్ని ఫిషెస్ ఇలానే ఫ్రై చేసేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం ఆయిల్ వేసిన చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ మనం యూస్ చేసుకోనక్కర్లేదు, ఎక్కువ ఆయిల్ యాడ్ చేసింటే వేస్ట్ అయిపోయేది కదా. సో కొంచెం ఆయిల్తో మనం ఇలా ఫిష్ ఫ్రై అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే కెమెరాలో అయితే రికార్డ్ చేశాను ఈ వీడియోని, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. Please keep watching.